అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, చరవాస్తు పురుషుడు తూర్పు శిరస్కుడుగా ఉన్నప్పుడు ఏ సింహద్వారం గల ఇండ్లో నిర్మించుకోవచ్చు. మనం కిందటి వీడియోలో చరవాస్తు పురుషుడు అంటే ఎవరనేది చెప్పుకున్నాం కదా. అయితే ఈ చరవాస్తు పురుషుడు తూర్పు శిరస్కుడుగా ఎప్పుడుంటాడు? భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో ఈయన తూర్పు శిరస్కుడుగా ఉంటాడనమాట. అయితే ఈయన తూర్పు శిరస్కుడుగా ఉన్నప్పుడు మనం ఏ సింహద్వారం ఇల్లు నిర్మించుకోవాలి అంటే చూద్దాం. ముందుగా ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అనుకోండి. అయితే ఈయన భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో తూర్పు శిరస్కుడుగా ఉంటాడని చెప్పుకున్నాం కదా. ఈయన తూర్పు వైపు తలంచి పడమర వైపు పాదాలు పెట్టి ఎడమ వైపుకు తిరిగి పడుకుంటాడనమాట. అయితే అప్పుడు ఈయన పూర్ణ దృష్టి ఏమో దక్షిణం వైపు పడిద్ది, పాద దృష్టి ఏమో పడమర వైపు పడుతుంది అనమాట. ఇప్పుడు తలకాయ తూర్పు వైపు పెట్టినప్పుడు పడమర వైపు కాళ్ళు వస్తాయి కదా. ఈయన ఎడమ వైపుకు తిరిగి పడుకుంటాడు. ఇట్లా ఉన్నప్పుడు ఎడమ వైపుకి ఇటువైపుకి తిరిగి పడుకున్నప్పుడు ఈయన దృష్టి దక్షిణం వైపు పడుతుంది. పాద దృష్టి దక్షిణం వైపు ఏమో పూర్ణ దృష్టి పడి, పాదాలు పెట్టిన వైపు ఏమో పాద దృష్టి పడుతుంది. అంటే ఈ 3 మాసాలలో తూర్పు శిరస్కుడుగా ఉన్నప్పుడు మనం దక్షిణం, పడమర సింహద్వారం గల ఇండ్లని మనం నిర్మించుకోవచ్చు. ఇదన్నమాట. అయితే నెక్స్ట్ మనం దక్షిణ దిశగా దక్షిణ శిరస్కుడుగా ఉన్నప్పుడు ఏ సింహద్వారం ఇల్లు నిర్మించుకోవాలో మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.